మనం చాలా కష్టపడి చదివి ఎగ్జామ్‌లో సరిగ్గా అటెంప్ట్ చేయకపోతే ఏమైద్దంటే మనకి నెగెటివ్ మార్క్స్ వస్తాయి. ఆ నెగెటివ్ మార్క్స్ వల్ల మనం చదివిందంతా వేస్ట్ అయిపోతది. ఎగ్జామ్‌లో ర్యాంక్ అనేది 0.33 మార్క్స్‌తోని గూడా మనకి ర్యాంక్ బోయే ఛాన్స్ ఉంటది గాబట్టి, ఎగ్జామ్‌లో ఎలాంటి మిస్టేక్స్ మనం చేస్తాం మనకు తెలవకుండా వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం చూడండి. ఫస్ట్ థింగ్ ఏందంటే, మనం మిస్టేక్స్ జేయడానికి మెయిన్ కారణం ఏందంటే ఫోకస్ లేకపోవడం. ఈ ఫోకస్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే భయం. చాలామంది ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. తెలియని ఒక భయమొస్తది. సో, ఫ్రీగా ఉండండి. అన్నీ వదిలేయండి. పక్కన ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ చేయండి. మంచిగా మాట్లాడండి. అంటే కొత్త ఫ్రెండ్‌షిప్స్ చేసుకోండి. మంచిగా మాట్లాడండి. ఫ్రీగా ఉండండి. ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ కాకముందే చాలా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ గురించి పెద్దగా ఏం పట్టించుకోకండి. ఇన్ని రోజులు మీరు చదివింది ఒక ఎత్తయితే ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేసేది ఒక ఎత్తు కాబట్టి సో, మాక్సిమం భయాన్ని తీసేయండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఓవర్ ఎక్సైట్‌మెంట్. ఈ ఓవర్ ఎక్సైట్‌మెంట్‌లో మనం ఏం చేస్తామంటే ఈ క్వెషన్ నాకొచ్చు అన్న ఎక్సైట్‌మెంట్‌లో మనకు తెలవకుండానే ఆ క్వెషన్ ఆన్సర్‌ని రాంగ్ పెట్టొస్తుంటాం. అది మీకు గూడా తెలవదది. మనం డైరెక్ట్ కీ పేపర్ చూసుకున్న తర్వాత చూస్తే ఏందంటే, అంతా ఈజీ క్వెషన్, తెలిసిన క్వెషన్ రాంగ్ పెట్టేస్తాం. సో, ఆ ఓవర్ ఎక్సైట్‌మెంట్ గూడా కొంచెం తగ్గించుకోండి. క్వెషన్ మంచిగా చదివి నిదానంగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే, మనకి ప్రీవియస్ క్వెషన్ గుర్తుకు రావడం. ఇప్పుడెలా అంటే, ఒక క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. ఆ క్వెషన్ రాలేదు. రాలేదని స్కిప్ చేసినావు బానే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయినావు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయినాక మనం ఏం చేస్తుంటాం అంటే, ఆ ప్రీవియస్ క్వెషన్ గురించి ఆలోచిస్తుంటాం. ఈ ప్రీవియస్ క్వెషన్ గురించి ఆలోచించడం వల్ల, ఈ క్వెషన్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేం. కాబట్టి, ఒక క్వెషన్ అయిపోయిందంటే అయిపోయింది. దాని గురించి వదిలేయండి. మళ్ళీ దాన్ని నెక్స్ట్ క్వెషన్‌లో ఆలోచించకండి. వీలుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. టైమ్ ఉంటే సాల్వ్ చేయండి. లేదు అంటే వదిలేయండి అంతే. సో, 100కి 100% క్వెషన్ సాల్వ్ చేయాలని మాత్రం చూడకండి. దానివల్ల ప్రెషర్ పెరుగుతది మనకి. ఆ ప్రెషర్ వల్ల మనం ఎక్కువ సాల్వ్ చేయలేం కాబట్టి ప్రెషర్ లేకుండా వచ్చినంత వరకు కరెక్ట్‌గా మీకు 80% వస్తే 80%, 70% వస్తే 70% క్వెషన్స్ వచ్చినా పర్లేదు గానీ, అక్యురసీ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. అది కూడా 90% ఉంటే చాలు. 100% అక్యురసీ ఉండాలని చూడడం కూడా అదొక మిత్తే అది. 100% అక్యురసీ ఎవరికీ రాదు. వచ్చిందంటే అదృష్టం. అది గూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే రీడింగ్ ఎర్రర్స్. అంటే మనం క్వెషన్‌ని సరిగ్గా చదవం. ఏం చేస్తాం కంప్లీట్‌గా చదవకుండా ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ క్వెషన్ ఉందనుకోండి. మనకి 2 స్టెప్స్ ఇస్తాడు. థర్డ్‌లో ఇఫ్ అని ఒక కండిషన్ స్టార్ట్ చేస్తాడు. అవి చదవకుండా ఫస్ట్ ఇచ్చింది, సెకండ్ ఇచ్చింది చదివి ఆన్సర్ చేసేస్తాం. కింద ఉంటే మార్క్ గూడా చేస్తాం కొన్ని సార్లు మనం. సో, అలా కాకుండా క్వెషన్ పూర్తిగా చదివి మళ్ళీ మనం ఎప్పుడైతే ఆప్షన్ క్లిక్ చేస్తుంటాం కదా! ఆప్షన్ క్లిక్ చేసేటప్పుడు పైన ఒకసారి క్వెషన్ లాస్ట్‌లో ఏమి అడిగాడో చూడండి. చూసి ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల మనకి ఎర్రర్స్ రాకుండా ఉంటది మనకి. సో, కొన్ని సార్లు ఏందంటే క్వెషన్‌ని ట్విస్ట్ చేస్తారు మనకి. ట్విస్ట్ చేస్తారు. అంటే 3/4 ఆఫ్ ఇప్పుడు టైమ్ అండ్ వర్క్‌లో మనకి రీసెంట్‌గా ఏంది ఇప్పుడు రీసెంట్ పేపర్‌లలో ఏమి అడుగుతుండు. సో, టోటల్ ఎన్ని రోజుల్లో చేస్తాడని అనుకుంటే 3/4 ఆఫ్ ది వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడని అడుగుతాడు. కొన్ని సార్లు రివర్స్‌లో కూడా అడుగుతాడు క్వెషన్ మనకి. ట్విస్ట్ చేస్తాడు దాన్ని. ఎలా చేస్తాడనేది మనకు తెలీదు. చాలా ఈజీగా ఉంటది క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అంటాడు. ఓకే. సో, అట్లా నాటు, నెవరు, ఆల్‌వేస్ ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా క్వెషన్ చూడండి అండ్ ఆప్షన్స్ చూడండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే, మనం మ్యాథ్స్‌లో కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్స్ ఏందో చూద్దాం. అవి మీరు తెలుసుకున్నారనుకో ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అవేందో చూద్దాం. మన క్వెషన్‌లో ఇస్తాడు. ఒక రేషియో ఇస్తాడు. ఏ:/బి అనే ఫార్ములా ఇవ్వకుండా బి:/ఏ అనే ఫార్ములా ఇస్తాడు. సో, అప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే బి:/ఏ పెట్టకుండా ఏ:/బి పెడతాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏ:/బి, బి:/ఏ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనం ఆన్సర్ పెట్టేటప్పుడు ఇదే అడుగుతున్నాడా లేదా? నెక్స్ట్ రేడియస్, డయామీటర్. కొన్ని సార్లు డయామీటర్ ఇచ్చి మనకి వాల్యూమ్ కనుక్కోవడం ఇలా చెప్తుంటాడు. ఏరియా కనుక్కోవడం. అప్పుడు మనం ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా రేడియస్‌లోకెళ్ళాలి. లేదా మనకి క్వెషన్ ఎండింగ్‌లో డయామీటర్ అడుగుతుంటాడు. సో, అప్పుడు వచ్చిన రేడియస్‌ని డబుల్ చేయాల్సొస్తది. అదొక్కసారి చూసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ గాని, మల్టిపుల్స్ గాని. డివిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే కొన్ని సార్లు మనకు తెలవకుండానే స్కిప్ అయితది. సబ్‌కాన్షియస్ అంటారు ఇది. సబ్‌కాన్షియస్‌గా ఇది రైట్ అనే అనుకుంటాం. కానీ అది రాంగ్ అయితది. అది మళ్ళీ మనం కీ పేపర్ చూసుకున్న తర్వాత చూస్తే రాంగ్ అని వస్తది. సో, అందుకే ఏందంటే ఎక్కువ కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సో, సబ్‌కాన్షియస్‌గా వదిలేయకండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆన్సర్ చేసేటప్పుడు పాజిటివ్ సైడ్, నెగెటివ్ సైడ్ చూసుకోకుండా ఆన్సర్ చేస్తుంటా. ఆన్‌లైన్ ఎగ్జామ్‌లలో మనకు కనపడదది. స్క్రీన్ మీద. అదొక్కసారి కాన్షియస్‌గా చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ. ఇప్పుడు మనకి పాపులేషన్‌లో ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌లో 2 సంవత్సరాల క్రితం అని అడుగుతాడు. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఇలా ఓల్డ్‌ది అడుగుతుండా? న్యూ అడుగుతుండా? అదొక్కసారి చూసుకొని ఆన్సర్ చేయండి. ఓల్డ్‌ది చేయాలనా? న్యూది చేయాలి. కొన్ని సార్లు ఏంటిది ఇంక్రీజ్, డిక్రీజ్ వస్తది. సో, ఇక్కడ కూడా కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్‌లోకెళ్ళిపోండి మనకి. డిక్రీజ్ అయితదా? ఇంక్రీజ్ అయిద్దా? అని కొన్ని సార్లు మనకి ఈజీగా సేమ్ ఉన్నప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్‌లో ఎళ్ళిపోవచ్చు మనం. సో, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది గోల్డెన్ మెథడ్. ప్రస్తుతానికి మీకు ఎగ్జామ్‌లలో ఆప్షన్స్‌లో ఎళ్ళడానికి. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు మీరు
మీకు ఎక్కడొచ్చో అక్కడి నుంచి వెళ్ళండి. కొన్నిసార్లు ఆప్షన్స్ నుంచి ఈజీ అవుతుంది, అప్పుడు ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. కొన్నిసార్లు క్వశ్చన్ స్టేట్మెంట్ నుంచి ఈజీ అవుతుంది, అప్పుడు క్వశ్చన్ స్టేట్మెంట్ నుంచి వెళ్ళండి. ఓకే, సో ఎక్కడి నుంచి పాసిబుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. రూల్ అవుట్ ద చాయిసెస్ అంటాం మనం జనరల్గా దీన్ని. సో ఎన్ని ఆప్షన్స్ పాసిబుల్ అయితే అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం వల్ల కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మెయిన్ జిఎస్లో కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ కొన్ని క్వశ్చన్స్ మాత్రం పర్టికులర్గా ఎలిమినేషన్ మెథడ్ వెళ్ళడం సేఫ్ జోన్ డైరెక్ట్ ఆన్సర్ కంటే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మనం మొత్తం సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ ఇలా √4 అని వస్తుంది. √4 అని వచ్చినప్పుడు ఆప్షన్స్లో ఒక దగ్గర 4 ఉంటుంది, ఒక దగ్గర 2 ఉంటుంది, √2 ఉంటుంది, √16 ఉంటుంది. మన కన్ఫ్యూజన్లో సో మ్యాక్సిమం కొన్నిసార్లు √2 కానీ కొన్నిసార్లు డైరెక్ట్ 4 చేస్తాం. డైరెక్ట్ 4 చేసే ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, అదొకటి. కొన్నిసార్లు ఆప్షన్స్లలో స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద ABCD అని ఇస్తాడు. మళ్ళీ ఆప్షన్స్లలో కూడా ABCD అని ఇచ్చి ఏ ప్లేస్లో B ఇస్తాడు, B ప్లేస్లో C ఇస్తాడు, C ప్లేస్లో D ఇస్తాడు, D ప్లేస్లో C ఇస్తాడు. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఆన్సర్ C అనుకో ఆప్షన్ D పెట్టాలి, ఆప్షన్ D పెట్టకుండా ఆప్షన్ C పెడుతుంటాం. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఆగి ఆన్సర్ చేయండి, మనం పెట్టేది కరెక్టా కాదా అనేది. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువ మిస్టేక్ చేయడానికి మెయిన్ రీజన్, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకు ఉండే మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రెషర్. సో వీళ్ళు ఏంటంటే మనకొచ్చు ఎలాగైనా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పర్ఫార్మెన్స్ ప్రెషర్లో పడి చాలా వరకు మిస్టేక్ చేసి ఉంటారు. ఎక్కువ మనకు వచ్చిన క్వశ్చన్స్లోనే తప్పు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ ప్రెషర్ని మాత్రం మీ మైండ్లోంచి తీసేయండి. వన్స్ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యారంటే ఫ్రీగా ఆన్సర్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో మీకు వచ్చిన దానికంటే ఒక 2 to 3 మార్క్స్ ఎక్కువనే ఆన్సర్ చేస్తారు, కానీ తక్కువైతే ఆన్సర్ చేయరు. మెయిన్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టండి ఎగ్జామ్లో. మిగతా అన్ని డీవియేషన్స్ కట్ చేసుకోండి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్తోని మంచిగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్.